రాజకీయ తిట్ల దండకం అంటే బూతులు ఎక్కువైపోయాయి రాజకీయాలల్లో. అసలైన రాజకీయాలు అంటే ఒకప్పటి రాజకీయాలు ఇప్పుడు లేవు. ఒక 20-25 ఏళ్ల కింద ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కానీ, రాజకీయ పద్ధతులు కానీ, రాజకీయ ప్రతివిమర్శలు కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏందనంటే బూతులు ఎక్కువ ఎవరు మాట్లాడితే, ఎక్కువ కొట్లాటకు ఎవరు దిగితే, పైల్వాన్ల లెక్క ఎవరు బాడీలు పెంచితే వాళ్ళే రాజకీయ నాయకులు, వాళ్ళే అసలైన సిసలైన రాజకీయ నాయకులుగా పరిగణనలోకి తీసుకోబడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అటు కేసీఆర్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కొంతమంది, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, వీళ్ళంతా బూతులే మాట్లాడాలి. బూతులు మాట్లాడితేనే అసలైన రాజకీయం లాగా మార్చేసిండ్రు మొత్తానికి. ఇది తెలంగాణ ముచ్చటైతే ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యక్తిగత హననానికి పోయి, వ్యక్తిగతంగా ఒక మనిషి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కూడా గట్టినే ఉన్నాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ తిడితేనో, లేకపోతే ఫ్యాక్షనిజం ముందేస్తేనో, లేకపోతే రౌడీల లెక్క, లేకపోతే గూండాల లెక్క కొట్టుకుంటేనో అదే రాజకీయం అయిపోయింది. అంటే అనాలన్నట్టు, నరుకుతా అని అనాలి, సంపేస్తా అని అనాలి, గన్ను పెట్టి ఇట్లా పేలుస్తా అని అనాలి. ఇటువంటి సిగ్నేచర్ మళ్ళా పోతే ఇక తిట్టాలి, ఇక పేగులు తీస్తా, మెడలేస్తా, రండగాళ్ళు, బొందుగాళ్ళు, ఇట్లా వాళ్ళు మాట్లాడినందుకే మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ సంస్కృతి పోవాలి. ఎందుకు పోవాలి అని అంటున్నా అంటే, వాస్తవికంగా ప్రతి ఒక్కరు అంటే ఏ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా, ఎవరికి పరిమితం కాకుండా అందరూ అబ్జర్వ్ చేసే వ్యవస్థ ఏదైనా ఉందా అంటే ఈ పొలిటికల్ వ్యవస్థ. చిన్న పిల్లవాడి కాంచెల్లి 60 ఏళ్ల ముసలైన దాకా, 60, 70, 80 ఏళ్ల ముసలైన దాకా, సాఫ్ట్వేర్ ఉద్యోగి కాంచెల్లి ఒక గవర్నమెంట్ ప్రైవేటు సంస్థలలో అటెండర్ నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగం చేసే వ్యక్తుల దాకా, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల దాకా వీళ్ళంతా కూడా పొలిటీషియన్స్ ని ఫాలో అవుతారు. వాళ్ళని చూస్తూ ఉంటారు, వాళ్ళని చూసి వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలని చూస్తూ ఉంటారు. ఇలా నేర్చుకునే పరిస్థితి పెద్దగా లేనే లేదు. బూతులు, తిట్లు, రౌడీయిజం, గూండాయిజం రెండు రాష్ట్రాలలో, రెండు తెలుగు రాష్ట్రాలలో. అక్కడ రెడ్ బుక్, ఇక్కడ ఇంకో బుక్, అక్కడ ఇంకోటి, ఇక్కడ ఇంకోటి, ఈ టార్గెటివ్ రాజకీయాలు జరుగుతాయి. దయచేసి నేను చెప్పేది, వీటికి చరమగీతం పాడాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. అండ్ ఇంకోటి ఏమైపోయింది అని అంటే, ప్రజల్ని ఎట్లా మోల్డ్ చేసిరనంటే, ఓట్లు వస్తే పైసలు రావాలి, పైసలు ఇస్తాం అని అన్నది ప్రజలకు అలవాటు. అండ్ ఇంకోటి ఏంటంటే, బూతులు మాట్లాడితేనే అసలైన నాయకుడు అని అన్నది ప్రజలకు అలవాటు చేసి, మా నాయకుడు మస్తు మాట్లాడతారు రాబోయ్, మస్తు తిడతారు రాబోయ్, ఇట్లా అనాలి, ఇట్లా అనుకోవాలి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఫాలోవర్స్ కావచ్చు. అట్లా అనుకుంటేనే ఇది రాజకీయం అయిపోయింది. దయచేసి ఈ కుసంస్కారాన్ని ఇప్పటికైనా వీడితే బాగుంటది అని చెప్పేసి నేను ప్రతి పార్టీ రాజకీయ నాయకులకు, ముఖ్యంగా పార్టీ అధ్యక్షులకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు చెప్తా ఉన్నాను. అన్ని పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, వైసీపీ, ఏపీలో ఉన్న కాంగ్రెస్, ఏపీలో ఉన్న బీజేపీ, అన్ని పార్టీలకు ఈ తిట్ల దండకాలు బంద్ చేసుకోండి. ఎస్, విమర్శనాత్మకంగా ఉండాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ కూడా అంటే ఇది పొగడత కాదు, లేకపోతే ఇంకోటి ఏమో కాదు, ఆయన మన మధ్యలో కూడా లేడు. ఇప్పుడు ఆయన ఏదో పిలిచి నన్ను సన్మానం చేసి సత్కారం చేయడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత మంచిగా అంటే అయ్యా అని మంచిగా సంబోధిస్తూ, ఏడబెట్టుకున్నావు నువ్వు, ఏడ చేస్తున్నావు నువ్వు, ఇటువంటియే పేగులు తీస్తా, మెడలు వేసుకుంటా, లేకపోతే ఇంకోటి ఆ బాటలు అనలేకపోతున్నా కాబట్టి చెప్తలేను. ఇవి లేకుండే లేవివి మంచిగా సంబోధించి పేరు పెట్టి, ఇప్పటికి కూడా మనం చూస్తాం కదా కొన్ని వీడియోలు, రాజేందర్ అని అంటాడు, రాజేంద్ర అని అంటాడు, ఈటల రాజేందర్. అట్లా ఉండాలి అంటున్నా. ఏంది చేతులు ఎత్తి మొక్కి వేడుకుంటున్నా. ఇది బంద్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక 10-15 ఏళ్ళ చిన్న పిల్లవాడు ఏం నేర్చుకోవాలి? మీరు తిడతా ఉంటే అది నేర్చుకోవాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న పిల్లలు ఈ రెడ్ బుక్ ఏంది అంటే ఇష్టం లేని వాళ్ళ పేర్లు, లేకపోతే మనకు అవసరం లేని వాళ్ళ పేర్లు రాసుకొని అంతు చూడాలనా? ఇదా నేర్చుకునేది? రాజకీయంగా ఇదంతా ఒక ఎలివేషన్ ఇస్తా ఉంది, మిమ్మల్ని మీ క్యారెక్టర్ను బిల్డ్ చేస్తా ఉంది అని మీరు ఫీల్ అవుతా ఉన్నారు. బట్ ఇంకొన్ని ఏళ్ళకి ఏమైపోతుంది అని అంటే రౌడీల్లాగా, గుండాలాగా ముద్రలు పడిపోతాయి డెఫినెట్లీ. దయచేసి ఈ సంస్కృతిని పెంచి పోషించకండి, దయచేసి చెప్తా ఉన్నా.